నా పేరు గౌతమ్ రఘు. నేను ఈ వీడియోలో ఫైటింగ్ రాని వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ ఏ విధంగా చేయవచ్చు, మన మీద ఏదైనా ఒక అటాక్ జరిగినప్పుడు కొన్ని ఈజీ టెక్నిక్స్ ఉపయోగించి మనం ఆ అటాక్ నుంచి బయటికి ఎలా రావాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో అంతా కూడా చాలా బేసిక్ లెవెల్లో ఉంటుంది. ఎక్కువ టెక్నిక్స్ యూజ్ చేయకుండా ఓన్లీ ఈ ఫిస్ట్, ఎల్బో, నీ వీటిని మాత్రం యూజ్ చేసి మనం ఎటువంటి అటాక్ నుంచి అయినా ఈజీగా బయటికి రావచ్చు. అదే ఈ వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తాను. సెల్ఫ్ డిఫెన్స్ చేసేటప్పుడు మన బాడీలో ఉండే స్ట్రాంగ్ పార్ట్స్ అలాగే వీక్ పార్ట్స్ గురించి మనకు బాగా తెలియాలి. సో మన బాడీలో ఉండే స్ట్రాంగ్ పార్ట్స్ వచ్చేప్పటికి ఈ ఫిస్ట్, ఎల్బో, నీ, ఈ ఫుట్ ఇవి మనకి స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే మన వీక్ పార్ట్స్ వచ్చేప్పటికి మన ఈ బాడీ సెంటర్ లైన్ అంతా కూడా చాలా వీక్గా ఉంటుంది. సో నోస్, మౌత్, ఈ చిన్, నెక్, చెస్ట్ బోన్స్, ఈ సోలార్ ఫ్లెక్స్, గ్రాయిన్, ఇంకా ఈ చిన్ బోన్స్, ఇక్కడ కాలర్ బోన్, ఈ రిబ్ బోన్స్ ఇవన్నీ మనకి చాలా వీక్గా ఉంటాయి. ఇప్పుడు ఈ ఫిష్ని ఎలా యూజ్ చేయాలంటే, సో ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ అనేవి ఫస్ట్ ఇక్కడికి ఒకసారి ఫోల్డ్ చేయాలి. ఇది 1. సో ఈ ఫింగర్స్ని మళ్ళీ ఫోల్డ్ చేయాలి. సో ఫోల్డ్ చేసిన తర్వాత ఈ 2 ఫింగర్స్ మీద మాత్రమే తమ్ అనేది ఇలా లాక్ చేయాలి. సో లాక్ చేసినప్పుడు ఈ నక్కుల్స్ అనేవి బయటకు వస్తాయి. సో మనం వీటితోనే హిట్ చేయాలి ఎవరైనా సరే ఇలా. సో ఈ నక్కుల్స్ అనేవి మన బాడీ సెంటర్ లైన్ హిట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. లైక్ ఇలా నోస్ మీద హిట్ చేయడానికి కానీ, లేదంటే ఇలా చెస్ట్ బోన్స్ హిట్ చేయడానికి, లేదంటే ఇలా సోలార్ ఫ్లెక్స్ మీద హిట్ చేయడానికి. సో ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి నకుల్స్ అనేవి. సో నెక్స్ట్ ఈ బ్యాక్ ఉన్న ఏరియాని బ్యాక్ ఫిస్ట్ అంటారు. సో ఈ బ్యాక్ ఫిస్ట్ వచ్చేటప్పటికి మన బాడీ సైడ్ లైన్ మీద హిట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇలా చిన్ బోన్ హిట్ చేయడానికి, లిప్ బోన్స్ హిట్ చేయడానికి. సో ఈ బ్యాక్ ఫిస్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ కింద హెయిర్ ఇది హ్యామర్ ఇది. సో ఇది వచ్చేప్పటికి సో మనం ఇలా బాడీ సెంటర్ లైన్ మీద హిట్ చేయొచ్చు. సో అలాగే ఇలా సైడ్ లైన్ మీద కూడా హిట్ చేయొచ్చు. సో ఇప్పుడు వీటిని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే, సో హ్యాండ్ రెండు ఇలా క్లోజ్ చేసి సో ఇలా చెస్ట్ దగ్గర పెట్టుకొని సో ఇలా ముందుకు ఇలా ప్రాక్టీస్ చేయండి స్ట్రైట్గా. ఇది మిడిల్ లెవెల్. సో ఇదే ఫేస్ లెవెల్ కూడా చేయొచ్చు ఇలా ఫేస్ అటాక్కి. సో నెక్స్ట్ ఈ బ్యాక్ ఫిస్ట్ వచ్చి ఎలా ప్రాక్టీస్ చేయాలంటే, సో ఇది నా రైట్ హ్యాండ్ కాబట్టి నేను నా లెఫ్ట్ షోల్డర్ దగ్గర పెట్టుకున్నాను. సో ఇక్కడ నుంచి సో ఇలా ఫ్రంట్కి ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలాగా స్ట్రెచ్ చేయండి హ్యాండ్ ఇలా చేయొచ్చు. లేదంటే ఇలా సైడ్కి అయినా సరే ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు బ్యాక్ ఫిస్ట్ అనేది. సో నెక్స్ట్ హ్యామర్ వచ్చేటప్పటికి సో ఇలా సెంటర్ లైన్ మీద ఇలా హెడ్ మీద పెట్టుకొని ఇలా సెంటర్ స్ట్రైట్గా చేయొచ్చు. సో లేదంటే ఇలా షోల్డర్ పెట్టి ఇలా కింద డౌన్కి, లేదంటే ఇలా సైడ్ చేయండి సైడ్కి. సో ఈ టైప్లో దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇలా ఫ్రంట్, డౌన్, సైడ్ ఈ టైప్లో ఈ ఫిస్ట్ అనేది యూజ్ చేయాలి. సో నెక్స్ట్ మనకి ఈ ఎల్బో వచ్చేటప్పటికి సో మనం అప్పుడు మనకి క్లోజ్ రేంజ్లో ఉన్నప్పుడు అటాక్ చేయడానికి ఎల్బో చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనకి ఎవరైనా ఇలా సైడ్ ఉన్నప్పుడు సో ఇలా సైడ్ ఎల్బో చేయొచ్చు. సో లేదు ఇలా ఫ్రంట్ ఉన్నప్పుడు ఇలా ఫేస్ మీద క్రాస్ ఎల్బో అని చేయొచ్చు. సో లేదు ఇలా బ్యాక్ ఉన్నప్పుడు స్టమక్లోకి ఇలా బ్యాక్ ఎల్బో అని చేయొచ్చు. సో ఇవి మనకి బాగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు వీటిని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే, సో డౌన్ ఎల్బో చేసి ఇలా ఈ డౌన్ ఎల్బో చేయడానికి సో హ్యాండ్ అనేది ఇలా పైకి రేజ్ చేసి సో ఫాస్ట్గా డౌన్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఈ క్రాస్ ఎల్బో చేయడానికి హ్యాండ్ అనేది ఇలా స్ట్రెచ్ చేసి సైడ్కి ఫాస్ట్గా ఇలా లాగాలి. ఇది సైడ్ ఎల్బో. నెక్స్ట్ ఈ ఫ్రంట్ క్రాస్ ఎల్బో చేయడానికి సో మనం ఏ హ్యాండ్ చేస్తున్నామో ఆ షోల్డర్ దగ్గర, సో రైట్ హ్యాండ్ చేస్తున్నాం కాబట్టి నా రైట్ షోల్డర్ దగ్గర హ్యాండ్ పెట్టుకొని సో ఇది చేసేటప్పుడు మన చెస్ట్ కూడా టర్న్ అవ్వాలి ఇలా. సో వెనక్కి ఇలా చెస్ట్ కూడా మూవ్ అవ్వాలి ఈ ఫ్రంట్ క్రాస్ ఎల్బో చేయడానికి. సో అలాగే బ్యాక్ ఎల్బో చేసేటప్పుడు హ్యాండ్ ఇలా ముందు పెట్టుకొని సో ఫాస్ట్గా అలా వెనక్కి లాగడమే. సో ఇలా చేయాలి బ్యాక్ ఎల్బో అనేది. సో ఇప్పుడు వీటిని ఎలా ప్రాక్టీస్ చేయాలో చూపిస్తాను చూడండి. సో డౌన్ ఎల్బో 1, క్రాస్ ఎల్బో వచ్చేప్పటికి సో క్రాస్ ఎల్బో ఇలా ప్రాక్టీస్ చేయాలి. సో నెక్స్ట్ బ్యాక్ ఎల్బో వచ్చేప్పటికి సో ఈ టైప్లో బ్యాక్ ఎల్బో ప్రాక్టీస్ చేయాలి. ఈ నీ ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు చూపిస్తాను. సో ఈ నీ అనేది మనకి అప్పర్ అండ్ క్లోజ్ రేంజ్లో ఉన్నప్పుడు కూడా ఇది కూడా బాగా యూజ్ అవుతుంది. సో లైక్ ఇలా స్టమక్లో హిట్ చేయడానికి, సో లేదంటే ఇలా గ్రాయిన్ మీద హిట్ చేయడానికి, లేదంటే ఇలాగ హెయిర్ పట్టి బెండ్ చేసినప్పుడు ఇలా హెడ్ మీద హిట్ చేయడానికి ఈ నీ అనేది బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే, సో ఫస్ట్ ఇలా హ్యాండ్స్ ప్యారల్గా పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ని రైట్ లెగ్తో టచ్ చేయాలి, రైట్ హ్యాండ్ని లెఫ్ట్ లెగ్తో టచ్ చేయాలి. సో ఇలా క్రాస్గా ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ మీకు ఈ హైట్ కానీ రాకపోతే ఫస్ట్ ఈ కింద కొంచెం హైట్ తగ్గించి పెట్టుకొని ఈ తక్కువ హైట్లో ప్రాక్టీస్ చేయండి. సో మీకు కొంచెం ప్రాక్టీస్ వచ్చిన తర్వాత అప్పుడు హైట్ పెంచుకొని ప్రాక్టీస్ చేయండి.
సో నెక్స్ట్ ఈ ఫుట్ వచ్చేటప్పటికి సో ఈ ఫ్రంట్ ఉన్న టో ఉంది కదా, ఈ టోన్ ఒకలా ఇచ్చేయచ్చు. నెక్స్ట్ ఈ హీల్ ఉంది, హీల్ కూడా ఇచ్చేయచ్చు. సో ఈ టో వచ్చేటప్పటికి ఫ్రంట్ ఈ స్టమక్లో హిట్ చేయడానికి, లేదంటే ఇలా మోకాల మీద హిట్ చేయడానికి ఇచ్చేయచ్చు. సో మనకి హీల్ వచ్చేటప్పటికి 7 పౌండ్కి ఇలా బ్యాక్ నుంచి ఉన్నప్పుడు పట్టుకున్నప్పుడు ఇలా స్టంప్ చేయడానికి, లేదంటే ఇలా మోకాల మీద హిట్ చేయడానికి. సో ఆ టైప్లో సెల్ఫ్ డిఫెన్స్ అప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి, ఈ ఫుట్ నీ అనేది హీల్ అనేవి. సో ఎవరైనా హ్యాండ్స్ కింద నుంచి ఇలా పట్టుకున్నప్పుడు మన ఎల్బో అనేది వాళ్ళ ఫేస్కి రీచ్ అయ్యేలా ఉంటే ఫాస్ట్గా ఇలా బ్యాక్ ఎల్బో చేయండి. సో ఎల్బో కొట్టిన తర్వాత బయటకు వచ్చి ఈ హెయిర్ పట్టుకొని బెండ్ చేసి మోకాలతో సో ఇలా స్టమక్లో కానీ లేదంటే ఇలా ఫేస్ మీద కానీ హిట్ చేయండి ఫాస్ట్గా. సో ఇలా పట్టుకున్నప్పుడు ఇంకొక రకం ఎలా చేయొచ్చు అంటే, సో మన హ్యాండ్ అనేది పైకి లేపి ఈ హెయిర్ పట్టుకొని సో ఫాస్ట్గా కిందకి ఇలా బెండ్ చేసి మన హ్యామర్తో సో ఇలా ఈడ్స్ మీదకి కొట్టచ్చు, లేదంటే ఇలా ఎల్బో లేపి డౌన్ ఎల్బో సరే ఫేస్ మీద చేయొచ్చు. సో ఇలా పట్టుకున్నప్పుడు వెనకాల ఉన్న పర్సన్ బాగా హైట్గా ఉండి వాళ్ళ హెడ్ అనేది మనకి రీచ్ లేకుండా ఉందంటే సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే లాక్ ఓపెన్ చేయొచ్చు. సో ఈ లాక్ ఓపెన్ చేయడానికి ఏం చేయాలంటే ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ ఏదో ఒక ఫింగర్ని పట్టుకొని సో వెనకాల ఫాస్ట్గా బెండ్ చేసామంటే లాక్ ఓపెన్ అవుతుంది. సో ఇదొక టైపు. ఒకవేళ ఈ ఫింగర్స్ బాగా క్లోజ్ కూడా మనకి రావట్లేదు లాక్ ఓపెన్ చేయడానికి అనుకుంటే ఈ బ్యాక్ ఫిస్ట్ ఏరియా ఉంది కదా, ఇది చాలా వీక్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ హ్యాండ్ కానీ సో వీటి మీద మన ఈ ఎముకలు ఉంటుంది కదా, వీటితో ఇలా గట్టి కొట్టామంటే ఆటోమేటిక్గా పెయిన్ వస్తుంది. సో ఈ లాక్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత బయటకు వచ్చి సో ఇలా హెడ్ మీదకి హ్యామర్ అటాక్ చేయొచ్చు. చేసిన తర్వాత హెయిర్ పట్టుకుని బెండ్ చేసి సో ఇలా స్టమక్లోకి నీ అటాక్ చేయొచ్చు. సో వెనక నుంచి ఎవరిని ఇలా పట్టుకున్నప్పుడు సో మన హెడ్ అనేది రీచ్ లేకుండా కొట్టడానికి లేకుండా ఈ లాక్ కూడా ఓపెన్ చేయడానికి కుదరట్లేదు ఇంకా అనుకుంటే సో ఇంకొక ఈజీ టెక్నిక్ ఏముందంటే, సో మనకి ఈ హ్యాండ్ అనేది గ్రాయిన్కి రీచ్ అవుతుంది ఈజీగా. సో అప్పుడు కొంచెం పక్కకు మూవ్ అయ్యి సో గ్రాయిన్ ఫాస్ట్ హిట్ చేయండి. హిట్ చేసిన తర్వాత సో ఇలా బ్యాక్ ఫిస్ట్ అనేది ఫేస్ మీద అటాక్ చేయండి ఫాస్ట్గా. సో ఎవరైనా ఇలా హ్యాండ్స్ పైనుంచి పట్టుకున్నప్పుడు సో మన హ్యాండ్ అనేది పైకి లిఫ్ట్ అవ్వు కాబట్టి సో ఇప్పుడు ఈజీగా ఏం చేయొచ్చు అంటే మన కాలు హీల్ ఉంది కదా, సో ఈ హీల్ తోటి వాళ్ళ పాదం మీద ఫింగర్ మీద ఫాస్ట్గా తప్పొచ్చు. ఇది ఒక వే. ఇంకొకటి ఏంటంటే ఈ మోకాలు ఉంది కదా, మోకాలు మీద హీల్ పెట్టి సో దానికి ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా బెండ్ అవుతుంది. సో అప్పుడు మన ఎల్బోతో ఫాస్ట్ స్టమక్లో బ్యాక్ ఎల్బో చేయొచ్చు. సో ఇలా హ్యాండ్స్ మీద పట్టుకున్నప్పుడు ఇంకొక వే ఏంటంటే ఈజీ వే. సో మనకి ఈ హ్యాండ్ అనేది గ్రాయిన్కి రీచ్ అయ్యే రేంజ్లో ఉంటుంది ఈజీగా. సో అప్పుడు హ్యామర్ అటాక్ సో గ్రాయిన్ ఫాస్ట్గా అటాక్ చేయండి. చేసిన తర్వాత సో ఇలా బ్యాక్ ఎల్బో స్టమక్లో కానీ చేయొచ్చు, లేదంటే ఇలా ఫేస్ మీద కన్నా ఎల్బో అటాక్ చేయొచ్చు. సో ఎవరైనా మనకి ముందు నుంచి ఇలా హ్యాండ్ పట్టుకున్నప్పుడు వాళ్ళ ఫేస్ అనేది మన హ్యాండ్కి రీచ్లో ఉంటే ఒక స్టెప్ ఫ్రంట్కి వేసి లోస్ మీద ఫేస్ పని చేయండి. సో ఒకవేళ ఫేస్ కన్నా రీచ్లో లేదంటే ఈ సోలార్ ఫ్లెక్స్ మీదకి పని చేయండి. చేసిన తర్వాత సో హెయిర్ పట్టుకొని బెండ్ చేసి హెడ్ మీదకి నీ అటాక్ చేయండి, లేదంటే ఇలా స్టమక్లో కానీ నీ అటాక్ చేయండి. సో ఇప్పుడు ఇలా హ్యాండ్ ఇలా పట్టుకున్నప్పుడు పర్సన్ బాగా హైట్గా ఉండి వాళ్ళ ఫేస్ అయితే మనకి రీచ్ లేకపోతే సో ఇలాంటి టైంలో మనకి ఎల్బో అటాక్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సో అప్పుడు అది ఎలా చేయాలంటే ఒక లెగ్ ఫ్రంట్కి వేసి సో చెస్ట్ మీదకి ఇలా డౌన్ ఎల్బో చేయొచ్చు, లేదంటే సో ఇలా క్రాస్ ఎల్బో అనేది చెస్ట్ మీదకైనా అటాక్ చేయొచ్చు. సో ఇలా ముందు నుంచి పట్టుకున్నప్పుడు ఇంకొకలా ఎలా అటాక్ చేయొచ్చు అంటే, సో పట్టుకున్న రైట్ హ్యాండ్ కాబట్టి నా లెఫ్ట్ లెగ్ అనేది కొంచెం ముందుకు వేసి హ్యాండ్ పైకి లేపి ఈ సైడ్ వెళ్ళిపోతుంది కదా, సైడ్ వెళ్ళిపోతే ఈ రిప్స్లోకి అటాక్ చేయాలి. సో అటాక్ చేసిన తర్వాత సో ఇలా నెక్ పట్టుకొని ఈ కింద కాల్ లాగేమంటే ఆటోమేటిక్గా పడిపోతారు కిందకి. ఇలా ముందు నుంచి పట్టుకున్నప్పుడు ఇంకొక ఈజీ వే ఏంటంటే, సో అప్పుడు ఇలా పట్టుకొని మన మోకాలతో ఇలా గ్రాయిన్ మీద అటాక్ చేయండి. ఎవరైనా వెనక నుంచి ఇలా హ్యాండ్ పట్టుకున్నప్పుడు సో పట్టుకున్న రైట్ హ్యాండ్ కాబట్టి సో నా లెఫ్ట్ లెగ్ బ్యాక్ వేసాను. సో వేసిన తర్వాత ఫేస్ అనేది మనకి రీచ్లో ఉంటే సో బ్యాక్ ఎల్బో అనేది ఫేస్ మీద ఇలా హిట్ చేయండి. ఒకవేళ ఫేస్ కానీ మనకి అందులో లేకపోతే సో బ్యాక్ ఎల్బో ఈ స్టమక్లో చేయండి ఇలా. సో ఎవరైనా ముందు నుంచి ఇలా పట్టుకున్నప్పుడు సో మన హ్యాండ్స్ అనేవి ఓపెన్లో ఉంటే సో హ్యాండ్స్ ఓపెన్ చేసి సో ఇలా ఈజీగా ఫాస్ట్గా హిట్ చేయండి. హిట్ చేసిన తర్వాత హెయిర్ పట్టుకుని బెండ్ చేసి సో డౌన్ ఎల్బో ఇలా ఫేస్ మీద చేయండి. సో ఇలా హ్యాండ్స్ పైన పట్టుకున్నప్పుడు మనకి హ్యాండ్స్ అనేవి పైకి లేవు కాబట్టి సో వాళ్ళ హెయిర్ అయితే మనకి అందింది అనుకోండి, సో హెయిర్ పట్టుకొని సో వెనక్కి కొంచెండి ఇలాగా లాగ్గానే సో బెండ్ అవుతారు కాబట్టి అప్పుడు ఫేస్ మీద హ్యామర్ అటాక్ చేయండి. హ్యామర్ అటాక్ కానీ లేదంటే సో ఈ చెస్ట్ మీద ఇట్లా ఎల్బో అటాక్ కానీ చేయండి.
సో ఇలా హ్యాండ్స్ కింద నుంచి పట్టుకున్నప్పుడు ముందు నుంచి ఇంకొక టెక్నిక్ ఏంటంటే సో వెనకాల హెడ్ వెనకాల పట్టుకొని సో మన హ్యాండర్తో ఈ నోస్ని హిట్ చేయండి ఫాస్ట్గా. సో ఆటోమేటిక్గా వదిలేస్తాం. సో ఇలా హ్యాండ్స్ పైన పట్టుకున్నప్పుడు మన హెయిర్ అనేది ఒకలా రీచ్లో లేకపోతే సో ఇంకో ఈజీ వే ఏంటంటే సో ఇలా మన మోకాలతో డ్రాయింగ్ హిట్ చేయొచ్చు ఈజీగా. సో ఎవరైనా మనకి వెనక నుంచి ఈ టైప్లో లాక్ చేసినప్పుడు సో మనం ఈజీగా ఏం చేయొచ్చు అంటే బ్యాక్ ఎల్బోని ఈ స్టమక్లోకి ఇలా హిట్ చేయొచ్చు. సో లేదంటే సో హ్యామర్ అటాక్ ఈ గ్రాడ్మిక్ ఈ టైప్లో హిట్ చేయొచ్చు. సో మనకి ఈ టైప్లో ఎవరైనా ఫ్రంట్ నుంచి నెక్ లాక్ చేసినప్పుడు సో బ్యాక్ హ్యాండ్తో వాళ్ళ హెయిర్ పట్టుకొని సో వెనక్కి లాగండి. లాగిన తర్వాత సో హ్యామర్తో సో గ్రాయిడ్ మీద ఇలా అటాక్ చేయండి. సో ఈ టైప్లో ముందు నుంచి ఎవరైనా కాలర్ కానీ భుజం మీద కానీ వేసినప్పుడు సో ఈజీగా ఒక స్టెప్ ఫ్రంట్ వేసి సో బ్యాక్ ఇస్ట్ ఇలా చిమ్మి చేయొచ్చు. సో లేదంటే సైడ్ ఎల్బో అయితే ఫేస్ మీద ఇలా అటాక్ చేయొచ్చు. సో లేదంటే ఇలా హ్యాండ్ పట్టుకొని స్టమక్లోకి నీ అటాక్ చేయొచ్చు. ఈ టైప్లో వెనక నుంచి ఎవరైనా భుజం మీద వేసినా లేదంటే ఇలా హెయిర్ పట్టుకున్నా కానీ సో ఎప్పుడు ఏం చేయొచ్చు అంటే సో ఫస్ట్ వాళ్ళ హ్యాండ్ పట్టుకొని ఒక లెగ్ బ్యాక్ వేసి సో ఫేస్ మీదకి హ్యామ్ అటాక్ చేయొచ్చు. సో లేదంటే స్టమక్లోకి ఎల్బో అటాక్ చేయొచ్చు ఇలా బ్యాక్